నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం అంటే తెలంగాణలో జరిగిన కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రావడము, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు అన్న చర్చ జరగడము, చాలామంది అంటే కమ్మ ట్యాగ్ లైన్ వేసుకున్న చాలామంది అతిరథులు స్టేజ్ మీద కూడా కనిపించకపోవడము, మరి ఏ మెసేజ్ ఇవ్వడానికి ఈ కమ్మ గ్లోబల్ సమ్మిట్ ఫెడరేషన్ సమ్మిట్ను నిర్వహించారన్న నేపథ్యాన్ని సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఏంటి ఆ చర్చ, ఎందుకోసమని ఇంత పెద్ద ఎత్తున ఈ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన ఏం చెప్తారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. చాలా రోజుల తర్వాత కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ అంటూ ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహించడము, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళడము, కమ్మవారి గురించి మాట్లాడడము, ఈవెన్ స్టేజ్ పైన అంతా అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వాళ్ళు ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఇది కమ్మ వాళ్ళది అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కాబట్టి అంటే ఏం మెసేజ్ ఇవ్వడానికి పెట్టారనుకోవాలి, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటే ఎలాంటి మెసేజ్ని పంపించిందని అనుకోవాలి. వాస్తవానికి ఏంటంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కమ్యూనిటీస్ అంటారు. లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎప్పుడు యునైట్ అవ్వడం చాలా సులభం. లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కమ్యూనిటీస్ మీన్స్ ఇన్ సెన్స్ బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, వెలమాసు, రెడ్డీసు, కమ్మాసు, వీళ్ళ పర్సెంటేజ్ చాలా లెస్ పర్సెంటేజ్. ఈ లెస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు యునైట్ అవ్వడం చాలా ఈజీ. సరే, ఇప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, ఆ ఫెస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు నిర్వహించినటువంటి కేజీఎఫ్ ఏదైతే ఉందో, తద్వారా వాళ్ళు తెలియజెప్పాలనుకున్నది వాళ్ళ యొక్క సమైక్యతని, సంఘీభావాన్ని, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వివిధ రంగాలలో వారు సాధించినటువంటి ఏదైతే ఆ కృషి ఉందో, ప్రగతి ఉందో, దానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ టోన్ వాళ్ళు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. దానిని ఖచ్చితంగా మనం స్వాగతించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకు స్వాగతించాలి అంటే, వారిని చూసి మిగతా సామాజిక వర్గాలు కూడా స్ఫూర్తి పొంది ఆ విధంగా సమైక్య శంఖారావం పూరిస్తే ఆ విధమైనటువంటి పురోభివృద్ధి సాధించవచ్చు అనేటటువంటి ఒక పాజిటివ్ సైన్ని మనం వెల్కమ్ చేయాలి, చేసి తీరాలి. అట్ ది సేమ్ టైం మీకు ఏమైందంటే, అక్కడ జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, ఆ చర్చల్లో ప్రభుత్వం ఎన్ని లక్షల మంది ఉద్యోగులకి ఎంత జీతం ఇస్తుందో వాటికంటే కమ్మ పారిశ్రామికవేత్తలు ఇచ్చే జీతం ఎక్కువ, అంతమంది ఉద్యోగులు మా దగ్గర పనిచేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. చేసిన తర్వాత అంటే కమ్మ సామాజిక వర్గం దగ్గర ఎంత సంపద పోగుపడి ఉంది అన్న చర్చ ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత అది ఇవాల్టి కృషి కాదు, కొన్ని దశాబ్దాల కృషి దాని వెనకాల దాగుంది. మీకు 1952 కమ్మ మహాసభ తీర్మానం అంట. ఈ 1952 కమ్మ మహాసభ తీర్మానాన్ని అనుసరించి వాళ్ళు ఆ రోజు నుంచి కృషి చేస్తే 3 దశాబ్దాల తర్వాత కానీ వాళ్ళకి 1982లో తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక పూర్తి స్థాయి పార్టీ 83 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు రాజ్యాధికారం అనేది పూర్తి స్థాయిలో వారు అందిపుచ్చుకోలేనటువంటి ఒక క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. రామారావు గారికి ముందు, రామారావు గారికి తర్వాత, చంద్రబాబు గారి దగ్గర నుంచి మరొక క్రమము తీసుకుంటుంది కమ్మ సామాజిక వర్గం యొక్క పురోగతి. రామారావు గారికి, తెలుగుదేశానికి ముందు వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఏమైనా ఆధిపత్యం వహించలేదా అంటే, మీకు ఇతర సామాజిక వర్గాలు కొల్లలుగా కోకొల్లలుగా ఉంటున్నారు అని చెప్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం మధ్యాంధ్రలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, సిపిఐలో కావచ్చు, సిపిఎంలో కావచ్చు, స్వతంత్ర పార్టీలో కావచ్చు, కృషికార్ లోక్లో కావచ్చు, అంతక్రితం జస్టిస్ పార్టీలో కావచ్చు, మనం జనతా పార్టీలో కావచ్చు, ఏ పార్టీ తీసుకున్నా రాజకీయంగా అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే కమ్మ సామాజిక వర్గం చేస్తూ వచ్చింది. ఇక్కడ నేను 1952 కమ్మ మహాసభ తీర్మానం అన్నా. ఈ కమ్మ మహాసభ తీర్మానం ఏంటంటే, పిసిసి అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడలో ఉన్నటువంటి గాంధీ భవన్లో. ఆ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గోగినేని రంగనాయకులు గారు పోటీ చేస్తున్నారు, నీలం సంజీవ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. చేస్తుంటే కమ్మ సామాజిక వర్గానికి ఆటపట్టైనటువంటి ఆలవాలమైనటువంటి ప్రాంతం కాబట్టి మా గోగినేని రంగనాయకులు గారిని మేము గెలిపించుకుంటాం అనేటటువంటి ఒక అత్యుత్సాహం కమ్మవారిలో ఉంటే, ప్రకాశం పంతులు గారి చాణక్యం వల్ల ఒకే ఒక ఓటు ఆధిక్యంతో నీలం సంజీవ్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిపోయారు. ఓకే, అయిపోయిన వెంటనే ఏంటంటే వాళ్ళు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. ఎన్జీ రంగా అంటే అప్పటి కమ్మ సామాజిక వర్గంలో ఒక జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, త్రిపురేని రామస్వామి చౌదరి, కల్లూరు చంద్రమౌళి గారు ఇట్లాంటి వాళ్ళ తర్వాత ఏంటంటే ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఆచార్య ఎన్జీ రంగా, గోగినేని రంగనాయకులు గారు ఈయన పూర్తి పేరు.
వాళ్ళు తట్టుకోలేకపోగా చలపల్లి రాజాగా ప్రసిద్ధులైనటువంటి వారు కమ్మ సామాజిక వర్గంలో పిన్నంనేని కుటుంబానికి చెందిన వారు కమ్మ మహాసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి కమ్మ మహాసభకు పిలుపునిచ్చి వెంటనే వాళ్ళు చాలా పెద్ద మహాసభ జరిగింది. వీళ్ళు పిన్నంనేని కోటేశ్వరరావు గారు, పిన్నంనేని వెంకటేశ్వరరావు గారు నాన్నగారు అనమాట. వాళ్ళు దాదాపు అప్పట్లో 1500-1600 ఎకరాలకు ఆసాం. ఆ కమ్మ మహాసభ తీర్మానాలు ఏంటంటే, మనము చదువు విషయంలో మనం చాలా వెనుకబాటుతనంలో ఉన్నాం. కాబట్టి మండల కేంద్రం కావచ్చు, లేకపోతే పట్టణాలు కావచ్చు, పల్లెలు విడిచిపెట్టి చదువుకోవడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి. భార్య వెళ్ళిపోవాలి పిల్లల్ని తీసుకుని. భర్త వారం రోజులు పనిచేసి 5-6 రోజులు పనిచేసి గ్రామంలో 6వ రోజు పట్టణానికో అక్కడికో వెళ్ళి ఆ భార్యకి పిల్లలకి ఏం కావాలో చూసి అతను మళ్ళీ తిరిగి వచ్చి అతను కృషి చేయాలి. ఈ తీర్మానంలో ఉన్నటువంటి తీర్మానాలు మళ్ళీ కమ్మ మహాసభ తీర్మానాలు ఉన్నాయి. అప్పు పెట్టేటటువంటి రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాలు చేయకూడదు. కూరలు లేకపోతే ఇలాంటి పూలు పండ్లు ఇట్లాంటి వ్యాపారాలు కమ్మవాళ్ళు మీకు చేయరు. లాడ్జిలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, థియేటర్లు ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లోకి రావాలి. అట్లాగే చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ చేతి వృత్తులకు సంబంధించి మాదిగల వృత్తి ఏంటి? చర్మకారులు. ఆ తర్వాత స్వర్ణకారుల వృత్తి ఏంటి? ఆభరణాలు తయారు చేయటం. ఇట్లా చేతి వృత్తులకి సెలవులు, అదేవరి వృత్తి? క్షురకర్మ చేసేటటువంటి క్షురకుల వృత్తి. వీటిల్లో కూడా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సంపదను మనం పొందాలి అనేటటువంటి ఈ మహాసభ తీర్మానాలు ఉన్నాయి. ఈ మహాసభలో ఈ తీర్మానాలన్నీ అంటే క్యాష్ ఓరియంటెడ్ బిజినెస్లు చేయాలి. తద్వారా ఆ క్యాష్ని మనం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లోకి తీసుకురావాలి, లేకపోతే సినిమాల్లోకి తీసుకురావాలి. మీకు అందుకే ఆ సమయంలో ఈ 52 ఆ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే 70-75 దశకం తర్వాత 80 దశకం వరకు కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అత్యధికంగా కమ్మవాళ్ళు సినిమా పరిశ్రమలోకి వచ్చినటువంటి ఒక పరిణామ క్రమం మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడలేదంటే ఆచార్య ఎన్జీ రంగా గారు ఇక్కడ ఓడిపోయారు కదా కాంగ్రెస్లో, వెలుపలికి వచ్చారు. స్వతంత్ర పార్టీని ఒకటి నెలకొల్పారు. దానిలో కొంతకాలం ప్రయాణం చేశారు. ప్రకాశం పంతులు గారు ఈయన కూడా కలిసి ప్రయాణం చేశారు. పుష్కర్లో ఒక పార్టీ, దానిలో కలిసి ప్రయాణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆచార్య ఎన్జీ రంగా గారు ఏం చేశారంటే శ్రీకాకుళం వెళ్ళిపోయి పోటీ చేసేవాడు, చిత్తూరుకు వచ్చి పోటీ చేసేవాడు ఎంపీగా ఆయన. తర్వాత ఎక్కడో ఆదిలాబాద్కి వచ్చి ఇక్కడి నుంచి నిజామాబాద్కి ఇక్కడికి కమ్మవాళ్ళని తీసుకువెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి మీరు వ్యాపారాలు చేయండి, ఇక్కడ మీరు రాజకీయాలకు రండి, క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించండి అని వాళ్ళని ప్రవేశపెట్టేవాడు. ఎవరు? ఎన్జీ రంగా గారు. అర్థమవుతుంది కదా, లేని చోట కూడా ఉన్నామనిపించాలి కదా, లేని చోట కూడా ఉనికి చాటాలి కదా. వీటన్నిటికీ పునాది ఎవరు వేశారు అంటే భోగినేని రంగనాయకులు గారు వేసినటువంటి ఒక పునాది, బలమైనటువంటి పునాది. ఈ మధ్యలో కొత్త రఘురామయ్య గారు అని చెప్పి వారు గుంటూరు ఎంపీగా పలు పర్యాయాలు పోటీ చేసి గెలిచారు. 4 పర్యాలు 5 పర్యాలు. వారిని ముఖ్యమంత్రి చేద్దామనేటటువంటి ప్రతిపాదన ఒకసారి వచ్చింది. ఇది కమ్మ సామాజిక వర్గం నుంచి, అది సాధ్యపడలా. నాదెండ్ల భాస్కర్రావు గారు ఒక ప్రయత్నం చేశారు. 78 ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనంలో మర్రిచెన్నారెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ప్రయత్నం నాదెండ్ల భాస్కర్రావు గారు చేశారు. అది కూడా సాధ్యపడక మీకు 78 నుంచి 82 నడుమ మర్రిచెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, 4 రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అవడంతో నాదెండ్ల భాస్కర్రావు గారు నిర్ణయించుకొని వెళ్ళి ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు కూర్చుని ఈయన గ్రామరు, ఆయన గ్లామరు, తెలుగుదేశం పార్టీ, దానికి ఈనాడు పేపరు వెన్నుదన్నుగా నిలబడటం, పర్వతనేని ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు వాళ్ళ మంత్రాంగాన్ని వాళ్ళు నేర్పడం, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఎన్టీ రామారావు గారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు, వీళ్ళందరూ కలిసి ఒక పూర్తి స్థాయిలో ఒక వేదికను సిద్ధం చేసి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా రాజ్యాధికారంలోకి రావడానికి 85 నుంచి చంద్రబాబు నాయుడు గారు తన చేతుల్లోకి పూర్తిగా పార్టీని తీసుకుని అక్కడి నుంచి కమ్మ సామాజిక వర్గానికి ఈ పార్టీని పూర్తి స్థాయిలో వాళ్ళు లేని చోట కూడా, అసలు నామమాత్రంగా ఓట్లు లేని చోట కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉంది. మరీ ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురంలో మండవ వెంకట కృష్ణారావు, ఎంవి కృష్ణారావు గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ గుంటూరు నుంచి తీసుకెళ్ళి, ఆయన ఒక కుటుంబం 20 ఓట్లు ఉంటాయండి ఇచ్చాపురంలో. మీరు ఈవేళ తీసుకున్న 20 ఓట్లే కనిపిస్తాయి మీకు. ఆ ఒక్క ఫ్యామిలీ, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం. అక్కడ ఎవరు ఉంటారు? మత్స్యకారులు ఉంటారు, కాళింగులు ఉంటారు, తూర్పుకాపులు ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి 4 పర్యాయాలు గెలుపొందారు. ఇట్లా మీకు ఒక సినేరియోని క్రియేట్ చేశారు. నల్గొండలో అవటం, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయించడం, కరీంనగర్ నుంచి పోటీ చేయించడం, ఆదిలాబాద్లో కోనేరు కోనప్ప గారిని ఇవాళకి మీకు క్రియాశీలక రాజకీయాలు కనిపించినటువంటి పేరు, వారు అక్కడ కోనేరు కోనప్ప గారు వారు కనిపిస్తారు. ఇట్లా ఈ విధమైనటువంటి ఒక వేదిక
వాళ్ళు రాజ్యాధికారానికి చేరువయ్యారు. రాజ్యాధికారం ద్వారా ప్రపంచంలో అత్యంత సంపన్నమైన సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గంగా కమ్మలు అవతరించారు. కమ్మ సామాజిక వర్గంలో ఈవేళ దిగువ మధ్యతరగతి కానీ, మధ్యతరగతి కానీ, పేదవారు కానీ ఈవేళ కమ్మ సామాజిక వర్గంలో లేరు. మీకు అర్థమవుతుంది కదా. మీకు 94 ఎన్నికలను తీసుకుంటే 94 ఎన్నికల్లోనే మీకు ఒక్క గుంటూరు జిల్లాలో అప్పటికి 19 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ 3,50,000 ఓటర్స్ మీకు ఒక గుంటూరు జిల్లాలో కనిపిస్తారు. ఓకే. మేము ఇక్కడ వాళ్ళ తర్వాత కాపులు 3 లక్షలు కనిపిస్తారు మీకు, తెలగాలు కాపులు. మేము ఇక్కడ అత్యధికంగా ఈ భూభాగంలో ఇక్కడ మేము ఉన్నటువంటి అక్రాస్ ద గ్లోబ్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము హైయెస్ట్ కాన్స్టిట్యున్సీస్లో మేము కంటెస్ట్ చేస్తాం అనేటటువంటి ఒక ఇది. అలాగే ఈవేళ మీరు తీసుకుంటే గుంటూరు ఎంపీ తీసుకున్నా, నర్సరావుపేట ఎంపీ తీసుకున్నా, ఈ టెన్యూర్ తీసుకున్నా, ప్రీవియస్ టెన్యూర్ తీసుకున్నా మీకు కమ్మ సామాజిక వర్గంకే వాళ్ళు కేటాయించుకుంటూ వరుసగా విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వాళ్ళు అలా కేటాయించుకుంటూ వస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి ఆ వేదిక మీద ఉన్నటువంటి వారిలో అత్యధికులు మీకు ఏంటంటే ఆంధ్ర ప్రాంతం, అట్లాగే మీకు రాయలసీమలో కనిపించే కమ్మలు అక్కడి నుంచి మద్రాసు వెళ్ళినా లేకపోతే బెంగళూరు వెళ్ళినా వాళ్ళందరి మూలాలు కూడా మీకు మధ్యాంధ్రకు చెందిన గుంటూరు, కృష్ణా, పార్ట్ ఆఫ్ ప్రకాశం నుంచే వాళ్ళ మూలాలు ఉంటాయి. అక్కడి నుంచే వాళ్ళు మైగ్రేట్ అయ్యి అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యి వలసలుగా వెళ్ళినటువంటి ఈవేళ మా మదనపల్లి తీసుకుందాం, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, ఈవేళ అన్నమయ్య జిల్లా, పాత చిత్తూరు జిల్లాలో ఈవేళ మదనపల్లిలో ఉన్న 2 కుటుంబాలు, రాటకొండ గంగారావు కుటుంబాలు తీసుకుంటే వీళ్ళు కూడా మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళే కనిపిస్తారు. ఇట్లా ఆల్ ఓవర్ అక్రాస్ ది గ్లోబ్ వెళ్ళినటువంటి వాళ్ళు గుంటూరు, కృష్ణ, పార్ట్ ఆఫ్ ప్రకాశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే కనిపిస్తారు. ఈవేళ తెలంగాణలో జరిగి ఆ వేదిక మీద మనం చూస్తున్న కట్టా సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్ళి స్థిరపడినటువంటి ఒక రియల్టరు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, అక్కడ వారు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా కాగలిగారు. వీళ్ళందరినీ మనం చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు తెలంగాణలో వాళ్ళు సమీప భవిష్యత్తులో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాజ్యాధికారానికి చేరువు కావాలనేటటువంటి ఒక వ్యూహం ఈ వేదిక అని అనిపించింది. ఒక విశ్లేషకుడిగా నా మటుకు ఎందుకలా అనుకోవాలి. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినటువంటి ఎక్కడున్నారో మా సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ ఎదిగాము, మా బలాన్ని ఎలా పెంచుకున్నాము, దానివల్ల ఎంతమందికి ఉపాధి కల్పించాము అన్న ఒక పాజిటివ్ కోణంలో ఎందుకు చూడకూడదు? ఖచ్చితంగా చూడొచ్చు. మనం ఒక బంధువర్గం మన కుటుంబ సభ్యులమే ఉన్నప్పుడు ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు మీట్ అవుదాము, మనమంతా కలిసిమెలిసి ఉన్నది చూపించుకోవాలనేది ఒక థాట్ ఉంటుంది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని వేదికగా తీసుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. దీంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. అంటే వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు అన్నవి ఉంటాయి. ఆ వ్యూహ ప్రతివ్యూహాల భాగం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ మొన్న రెడ్డి సామాజిక వర్గం ఆయన ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణలో వెన్నుదన్నుగా నిలిచినప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని తెలుగుదేశంలో ప్రారంభించారన్న విషయం మనం మర్చిపోకూడదు. అట్లాగే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారిని గద్దె దించడానికి కమ్మ సామాజిక వర్గం ఇక్కడ స్థిరపడినటువంటి హైదరాబాద్లో స్థిరపడినటువంటి కమ్మ సామాజిక వర్గం, కమ్మ రియల్టర్లు కావచ్చు, కమ్మ వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కృషి కావచ్చు. ఏది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇక్కడికి రావాలి, మన స్టాండ్ ఇక్కడ కాంగ్రెస్. కొంతమంది మనం పొత్తులో ఉన్నాం కదా తెలుగుదేశంతో, జనసేన వాళ్ళు వెళ్ళి కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి విజయానికి మీరు ఎందుకు కృషి చేయరు, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని కోరితే వాళ్ళు మా స్టాండ్ ఈ ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించడమే, మీతో జనసేనతో కానీ బీజేపీతో కానీ మాకు ఎటువంటి సంబంధం కానీ అలియన్స్ కానీ ప్రస్తుతానికైతే లేవు అని ఖరాఖండిగా చెప్పినటువంటి సంఘటనలు కోకొల్లలు. జనసేన కార్యకర్తలే వెళ్ళి అడిగారు కూకట్పల్లి నియోజకవర్గంలో బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, ఆయన గెలిపించమని కోరితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయన విజయాన్ని కృషి చేయమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి మేము పని చేసుకుంటున్నాం అని చెప్పారు, చాలా స్థిరంగా చెప్పారు. అట్లా వాళ్ళు ఒక స్టాండ్ అంటే కట్టుబాటు అంటారు, కుల కట్టుబాటు అంటారు. అట్లా కుల కట్టుబాటుకు వచ్చేటప్పటికి వాళ్ళ పరమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, కులపరమైనటువంటి కట్టుబాటు ఏదైందో దానికి కట్టుబడి ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల తాలూకు ఫలితాలు, ఆ ఫలితాలు ఇచ్చినటువంటి ధైర్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు అన్న విషయం విస్పష్టం. అట్లాగే నారా లోకేష్ గారి పనితీరు కావచ్చు, నారా లోకేష్ గారి పద్ధతి కావచ్చు, అవి కూడా పార్టీ శ్రేణులు నారా లోకేష్ గారిని తమ నాయకుడిగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అంగీకరించేశారు. అంగీకరించేసిన తర్వాత ఖచ్చితంగా మరొక 10 years మనకు అవకాశం ఉంటుంది. ఇంత హ్యూజ్
కూటమిలో 124 స్థానాల్లో 135 స్థానాలు తెలుగుదేశం సాధించిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో మనం ఎందుకు పాగా వేయకూడదు, కాంగ్రెస్ ద్వారాల గుండా మనం ఎందుకు పాగా వేయకూడదు. ఆ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి జట్టి కుసుమకుమార్ అనే అతను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడుగానే తనంతాను అతను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. వాళ్ళకి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి తెలుగుదేశంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి బారాస గుండా ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి చేరినటువంటి ఒక ఫేస్ వాళ్ళకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, తుమ్మల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను విన్నది అక్కడ అంటే ఎస్టాబ్లిష్ తుమ్మల వేదికగా ఒక రాజకీయ మంత్రాంగం నడిచింది. అవును. తుమ్మలను హైలైట్ చేసే నేపథ్యంలోనే ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ని మెయిన్ ఎలివేట్ చేయడానికి తీసుకొచ్చారు అన్నది ఇంకొక వాదన. మరి తుమ్మలను టార్గెట్ గానే ఏదో ఒక కీ రోల్ పోషించే విధంగా మా సామాజిక వర్గం ఇంత ఉంది అన్న ఒక మెసేజ్ ను పాస్ చేసేందుకే ఇంత పెద్దగా పెట్టారన్నది ఒక వాదన. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అక్కడ పొత్తులో ఉన్నాయి. తెలంగాణకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ తన ఖచ్చితమైనటువంటి స్టాండ్ అని ఇప్పటిదాకా తెలియజేయలేదు. అట్లాగే తెలంగాణలో గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం ఇక్కడ ఎన్నికలకు వెళ్ళిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు బాగా గుర్తుంటే అట్లా రాహుల్ గాంధీ గారితో వీళ్ళు సత్సంబంధాలు ఇవాళకి నెరపుతున్నారు. రాహుల్ గాంధీ గారితో మా సామాజిక వర్గానికి ఇక్కడ ముఖ్యమంత్రి ఇస్తే మేము మీకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పినా ఎవరు ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. మీకు 94 ఎలక్షన్ రేవంత్ రెడ్డిని కాదని ఒక సంవత్సరం తర్వాత వర్గానికి ఒక సంవత్సరం తర్వాత అయినా సరే అంత ఈజీగా ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అన్నది కాసేపు పక్కన పెడితే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ప్రయత్నిస్తే ఏమవుతుంది? మీకు ఇక్కడ సామాజిక వర్గాన్ని ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేసినంత మాత్రాన ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందా? ఇక్కడ సంధ్య గారు మీరు ఒక విషయం, నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, అత్యంత సంపన్నమైన అది అక్కడికే వస్తాను, అత్యంత సంపన్నమైన సామాజిక వర్గంగా అవతరించింది నేను చెప్తున్నప్పుడు, ఇప్పుడు పదవిలోకి రావడానికి, అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి ఆ సంపదను వాళ్ళు ఎరగా వేస్తారు. ఎలా అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈయన తప్పకుంటే రెడీగా అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అవును, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జానారెడ్డి గారు. ఆయన పేరు చాలా తక్కువ వినిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు గారు అసలు కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్స్ చేసింది పొంగులేటి గారు అన్నది. ఈవెన్ తుమ్మలను గెలిపించింది కూడా పొంగులేటి గారు అన్నది. అసలు ఆయనకు తుమ్మలకు అక్కడ పేరున్నా ఫైనాన్షియల్ గా ఆయన వీక్ ఉన్నారు. అది పొంగులేటి గారి సపోర్ట్ తోటి గెలిచినప్పుడు. పైగా పొంగులేటి గారు ఎక్కడికి వచ్చినా వెలుపల పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికి వచ్చినా పొంగులేటి గారికి వస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చూస్తున్నాను ఇంతమంది ఉండగా సరే వాళ్ళు ఎంత రిచ్ పొజిషన్ లో ఉన్నా వీళ్ళని కాదనుకుని తుమ్మల గారిని చేసే అవకాశం ఎంతవరకు? వాళ్ళు ఒక ప్రయత్నం వాళ్ళు వేసినటువంటి ఒక అడుగు. దానిలో భాగంగానే ఆరిక్పూడి గాంధీ గారిని కూడా మీకు చేర్చేశారు కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న. ఇక్కడ మాట్లాడితే నేను 1994 ఎందుకు అంటున్నానంటే 94 సమయంలో మీకు సంప్రదాయ తెలుగుదేశం అభ్యర్థులతో పాటు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు కొంతమంది అభ్యర్థుల్ని ఆవిడ ఎంపిక చేసి వాళ్ళకి పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చింది. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం ప్రస్తావించవలసినటువంటి పేరు పరిటాల రవి గారి పేరు. ఓకే, పరిటాల రవి గారిని రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని స్వాగతించింది, రామారావు గారితో భేటీ అయ్యేలా చేసింది లక్ష్మీపార్వతి గారు. పరిటాల రవి గారు ఆ తర్వాత శాసనసభ్యులు అయ్యారు, జిల్లా మీద ఆధిపత్యం కావాలన్నారు, రాష్ట్ర మంత్రి కాగలిగారు. ఆ తర్వాత వారు మంత్రి పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో నియోజకవర్గం, జిల్లా మీదే తన ఆధిపత్యాన్ని వహిస్తూ వచ్చినప్పటికీ పరిటాల రవి గారి ఛత్రఛాయలో హైదరాబాద్కు చేరినటువంటి వందలాది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయి, గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇందాక చెప్పిన పార్ట్ ఆఫ్ ప్రకాశం నుంచి పరిటాల రవి గారి పేరిట వీళ్ళు చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. చాలా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగారు. ఇవాళ మనం ప్రగతి నగర్ లాంటి చోట్లకు వెళితే, లేకపోతే కూకట్పల్లికి వెళితే వీటికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా మనం ఇవాళకి ఆ అవశేషాలు ఇంకా భద్రంగా ఉన్నాయి, మనం చూడొచ్చు అవన్నీ కూడా మనం. వాళ్ళకి ఏంటంటే పరిటాల రవి గారి హత్య ఏదైతే